ఈ వీడియోలో మీకు ఒక సూపర్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నానండి. ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి అసాసా వాలెటైక్ సేఫ్టీ మిషన్ అండి. ఈ సేఫ్టీ మిషన్ ఒక్కటి మీ దగ్గర ఉంటే, మీది కమర్షియల్ అపార్ట్మెంట్ అయినా పర్లేదు, లేదా మీ ఇండివిజువల్ హోమ్ అయినా పర్లేదు, లేదా మీరు మీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో అయినా కూడా కమర్షియల్గా ఎంత పెద్ద వోల్టేజ్ యూజ్ చేస్తున్నా పర్లేదనండి. సింపుల్ ఇది ఒకటి ఉంటే మీరు ఎట్లాంటి కూడా స్టెబిలైజర్స్ పెట్టుకునే అవసరం లేదు. ఏ ఎక్విప్మెంట్కి, టీవీకి అవసరం లేదు, ఫ్రిడ్జ్కి అవసరం లేదు, ఏసీస్కి అవసరం లేదు, ఏ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి మీకు స్టెబిలైజర్స్ అవసరమే లేదనండి. అండ్ ఇది మీరు సింపుల్ ఇన్స్టాలేషన్ ఒకసారి ఇన్స్టాల్ చేసేసి దాంట్లో ఒక లిమిట్ పెట్టుకుంటే ఆ వోల్టేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయిపోతుంది. వోల్టేజ్ కంట్రోల్ అయ్యి నార్మలైజ్ అయిన తర్వాత మళ్ళీ పవర్ స్టార్ట్ అయిపోతుందండి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. సింగిల్ ఫేజ్ మిషన్ ఉన్నది ఒకటి, 3 ఫేజ్ మిషన్ ఉన్నది. కమర్షియల్ దగ్గర 3 ఫేజ్ మిషన్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు డొమెస్టిక్ దగ్గర సింగిల్ ఫేజ్ మిషన్ యూజ్ చేయడం జరుగుతుంది. 11 years వ్యారంటీ అండి. 2 years పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇవ్వడంతో పాటు 9 years మీకు రిపేర్ అనేది చేయబడుతుంది. సూపర్ ప్రోడక్ట్, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్క ఇంట్లో. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి అన్ని పర్టికులర్స్ కనుక్కుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ సార్, మన కంపెనీ గురించి కంపెనీ డీటెయిల్స్, అడ్రస్ చెప్పండి సార్. నేను విజయ్ కుమార్ రెడ్డి, ఓకే అసాసా వోల్టైక్ కంపెనీ డైరెక్టర్. ఓకే మా కంపెనీ నేమ్ వచ్చేసి అసాసా వోల్టైక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే హైదరాబాద్లోని చందానగర్ నుంచి అమీన్పూర్ వెళ్ళే రోడ్లో రాజేంద్ర రెడ్డి నగర్ కాలనీలో మా ఆఫీస్ అనేది ఉంది. మా కంపెనీ యొక్క ప్రొడక్ట్ వచ్చేసి ఇది ఒక సేఫ్టీ డివైస్. ఓకే ఇది ఇంటికి సంబంధించినటువంటి సేఫ్టీ డివైస్. దీంట్లో 2 రకాల డివైజెస్ ఉంటాయి. ఒకటి సింగిల్ ఫేజ్ డివైస్, ఇంకొకటి 3 ఫేజ్ డివైస్. మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేస్తున్నామండి. ఈ సింగిల్ ఫేజ్ డివైస్ అనేది జనరల్ గా డొమెస్టిక్ కనెక్షన్స్ కి ఇస్తుంటాము. 3 ఫేజ్ డివైస్ అనేది అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లకు కానీ కమర్షియల్ స్పేసెస్ కానీ కనెక్షన్స్ ఇస్తుంటాం. ఈ కంపెనీ 2018 నుంచి మేము ఈ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 2-3 years ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ తర్వాత మేము ఈ 2 ప్రొడక్ట్లని డిజైన్ అండ్ డెవలప్ చేయడం జరిగింది. 2022 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో అసాసా వోల్టైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇన్కార్పొరేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక ప్రొడక్ట్ విషయానికి వస్తే, ఈ ఒక సింగిల్ ఫేజ్ ఉదాహరణగా తీసుకుంటే మనం, ఇది ఒక సింగిల్ సేఫ్టీ డివైస్ ఫర్ హోమ్. దీని యొక్క ఫీచర్స్ వచ్చేసి ఇది హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ ని రెగ్యులేట్ చేస్తుంది, మరియు ఎర్త్ లీకేజ్ అండ్ షాక్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఇంటిని తీసుకున్నట్టయితే ఇంట్లో కొన్ని అప్లయన్సెస్ ఉంటాయి మనకి. సాధారణంగా ఏసీ కానీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, టీవీ ఎట్సెట్రా ఇటువంటివన్నీ ఉంటాయి. మనము ఈ అప్లయన్సెస్ ని హై వోల్టేజ్ నుంచి వీటి నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం మనం స్టెబిలైజర్స్ యూజ్ చేస్తుంటాం. అయితే ప్రతి ఒక్క అప్లయన్సెస్ కి సపరేట్ గా మనం ఒక స్టెబిలైజర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే కానీ ఆ స్టెబిలైజర్ కూడా సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే దాని లిమిట్ కన్నా లేదా దాని కెపాసిటీ కన్నా ఎక్కువ పవర్ అనేది బయట నుంచి వచ్చినప్పుడు ఆ స్టెబిలైజర్ కూడా ఫెయిల్ అయ్యి మన అప్లయన్సెస్ పాడైపోయే అవకాశం ఉంది. అయితే మా ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల ప్రతి అప్లయన్సెస్ కి సపరేట్ గా స్టెబిలైజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సేఫ్టీ డివైస్ ఇంట్లో ఉన్న అన్ని అప్లయన్సెస్ కి స్టెబిలైజర్ లాగా ఉపయోగపడుతుంది, మరియు బయట నుంచి వచ్చే హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ నుంచి ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఇదే కాకుండా మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులకి, మన ఆప్తులకి ఈ ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. ఇది ఏ విధంగా అంటే, ఈ మన డివైస్ ని మన ఇంట్లో ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటామో బయట నుంచి వచ్చే పవర్ అనేది ఈ డివైస్ ద్వారా మన ఇంట్లో ఉన్న ఎంసీబీ బోర్డ్ కి, తద్వారా డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ కి వెళ్ళిపోతుంది. మనం సాధారణంగా విద్యుత్ ప్రమాదాల గురించి చూస్తుంటాం. ఇటువంటి ప్రమాదాలను మనం చూస్తుంటాము. అయితే ఈ విద్యుత్ ప్రమాదాలు లేదా విద్యుత్ షాక్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ లైక్ గీజర్ కావచ్చు, వాటర్ హీటర్ కావచ్చు, లేదా ఏదైనా లైవ్ వైర్ కాంటాక్ట్ లోకి రావడం వల్ల జరిగే ప్రమాదాలు కావచ్చు. వీటి వల్ల విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడడం కానీ లేదా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాము, విన్నాము. వీటి నుంచి రక్షణ కల్పించడం కోసం మన డివైస్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న డివైస్ అనేది ఇది సింగిల్ ఫేజ్ డివైస్. ఇది డొమెస్టిక్ కనెక్షన్స్ కి మనం ముందు అనుకున్నట్టుగా ఇది సింగిల్ ఫేజ్ కనెక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో డొమెస్టిక్ లో వాటికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ డివైస్ వచ్చేసి 3 ఫేజ్ డివైస్. ఇది 3 ఫేజ్ కనెక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో లైక్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ వాటిల్లో ఈ డివైస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లేసెస్ లో ఉంటుంది. తప్పకుండా. ఇప్పుడు వీటికి సంబంధించిన సింగిల్ ఫేజ్ డివైస్ యొక్క డెమో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తున్న డివైస్ సింగిల్ ఫేజ్ డివైస్. ఇక్కడ మీరు ఈ ఫంక్షన్స్ చూసినట్టయితే ఇక్కడ హెల్దీ అని,
టైం డిలే అని, Okay. లో వోల్టేజ్, హై వోల్టేజ్, ఎర్త్ లీకేజ్ అండ్ సేఫ్టీ. ఓకే సో ఇక్కడ ఈ డిస్ప్లే ఏదైతే ఉందో ఇక్కడ మన ఇంట్లోకి ఎంత పవర్ వస్తుంది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే ఈ రెండు హై వోల్టేజ్, లో వోల్టేజ్ బైపాస్ మరియు ఎర్త్ లీకేజ్ బైపాస్, వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఈ డివైస్ కి పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. ఓకే ఈ డివైస్ ఈ విధంగా మన ఇంట్లో మన మీటర్ తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం మనం. ఓకే ఇది వోల్టేజ్ వేరియక్. దీన్ని ఆటో ట్రాన్స్ఫార్మర్ లాగా మనము వోల్టేజ్ ని తగ్గించడానికి పెంచడానికి ఉపయోగిస్తాం మనం దీంట్లో. ఇప్పుడు ఇక్కడ టైం డిలే ఫంక్షన్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఈ టైం డిలే అయిపోయిన తర్వాత ఇప్పుడు హెల్దీ దగ్గర గ్రీన్ లైట్ వచ్చింది. ఓకే మనకి ఇక్కడ 247 వోల్ట్స్ అనేది చూపిస్తుంది. ఇది ఇన్పుట్ కరెంట్, అంటే మన ఇంట్లోకి వచ్చేది 247 వోల్ట్స్ వస్తుందని. Okay. సాధారణంగా మన ఇంట్లోకి 230 వోల్ట్స్ నుంచి 250 వోల్ట్స్ మధ్యలో అది హెల్దీ పవర్. మన అప్లయన్సెస్ కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. 280 అండ్ అబోవ్ ఎప్పుడైతే పవర్ సప్లై అనేది ఇంట్లోకి వస్తుందో మన అప్లయన్సెస్ వాటి యొక్క మదర్ బోర్డ్స్ కానీ లేకపోతే మన అప్లయన్సెస్ కానీ కాలిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. వీటిని మనం కంట్రోల్ చేయడం కోసం మనం ఈ డివైస్ ఇన్స్టాల్ చేసుకొని ఓకే దీంట్లో మనకి ఎంతైతే మనకి సెట్టింగ్ కావాలో అది చేసుకోవచ్చు మనం, లో వోల్టేజ్ కానీ హై వోల్టేజ్ కానీ. ఓకే ఇప్పుడు హై వోల్టేజ్ ఆ లో వోల్టేజ్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో మనం చూద్దాం. ఓకే ఇక్కడ సెట్టింగ్ అనే ఒక బటన్ ఉంది కదా, ఓకే ఈ సెట్టింగ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ సెట్ అని ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ 250 అనేది హై మనం చూపిస్తుంది ఇక్కడ. ఓకే దీన్ని మనం పెంచుకోవచ్చు. మనం 260 చేసుకున్నాం అనుకోండి, దీన్ని 260 2 సెకండ్స్ అట్లా వెయిట్ చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఈ సెట్టింగ్ అనేది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఏసీపీ అని వచ్చిందంటే యాక్సెప్టెన్స్ అన్నమాట. ఓకే ఇప్పుడు లో వోల్టేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు లో వోల్టేజ్ ని 135 గా నేను సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ లో వోల్టేజ్ దగ్గర మనకి లైట్ బ్లింక్ అవుతుంది. ఓకే సో దాన్ని ఆ విధంగా వదిలేస్తే ఒక 2 సెకండ్స్ అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే ఇప్పుడు లో వోల్టేజ్ కూడా యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎర్త్ లీకేజ్ అండ్ షాక్ ప్రొటెక్షన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను 30 మిల్లీ ఆంప్స్ కి సెట్ చేస్తున్నాను. ఓకే సాధారణంగా 30 మిల్లీ ఆంప్స్ పవర్ అనేది ఒక మనిషి బాడీ గుండా వచ్చినా గానీ ఏ ప్రమాదం జరగదు. అది యాక్సెప్టెన్స్ లెవెల్. సో మనం మినిమం లెవెల్ ని మాత్రం తీసుకొని చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ ఎర్త్ లీకేజ్ యొక్క సెట్టింగ్స్ చేసుకున్నాం. ఓకే మనము హై వోల్టేజ్ కి 260 వోల్ట్స్ అని పెట్టుకున్నాం. ఓకే ఎప్పుడైతే 260 వోల్ట్స్ కన్నా ఎక్కువ పవర్ సప్లై అనేది జరుగుతుందో ఇది ఆటోమేటిక్ గా పవర్ ట్రిప్ చేసేస్తుంది. ఓకే మనం 135 అనేది లో వోల్టేజ్ కి సెట్ చేసుకున్నాం. ఓకే ఈ 135 కన్నా పవర్ సప్లై ఎప్పుడైతే డౌన్ కి వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఎర్త్ లీకేజ్ కి వచ్చేసరికి మనం 30 మిల్లీ ఆంప్స్ సెట్ చేసుకున్నాం. ఓకే 30 మిల్లీ ఆంప్స్ అనేది ఎందుకన్నా అంటే 30 మిల్లీ ఆంప్స్ అనేది సేఫెస్ట్. సర్వీస్ ఓకే ఎప్పుడైతే 30 మిల్లీ ఆంప్స్ కన్నా ఎక్కువ పవర్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ గుండా కానీ ఏదైనా బాడీ గుండా కానీ గ్రౌండింగ్ జరిగినప్పుడు ఇది ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ చేస్తుంది. ఓకే ఇక్కడ హై వోల్టేజ్ లో వోల్టేజ్ లో ఎప్పుడైతే పవర్ సప్లై ట్రిప్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ హెల్దీ పవర్ మనం సెట్ చేసుకున్న పవర్ కి లిమిట్ లోపల పవర్ సప్లై జరుగుతున్నప్పుడు ఇది ఆటోమేటిక్ గా పవర్ సప్లైని రెజ్యూమ్ చేస్తుంది. మనం దీని సెట్టింగ్స్ మళ్ళీ మాన్యువల్ గా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఎర్త్ లీకేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇది మాన్యువల్ గా సెట్టింగ్స్ చేసుకోవాలి. మాన్యువల్ గా దీన్ని ఆన్ చేయాలి మళ్ళీ. ఎందుకంటే ఎవరైనా వ్యక్తికి ఒక లైవ్ వైర్ తగలడం ద్వారా అతని కరెంట్ షాక్ వచ్చి పడి ఉండొచ్చు, అప్పుడు పవర్ ట్రిప్ అవుతుంది. ఓకే ఇది ఆటోమేటిక్ గా ఇది ఆన్ అయిపోతే మళ్ళీ ఆ వ్యక్తి చేతిలో అదే వైర్ కనుక లేదా అదే ఒక ఇన్స్ట్రుమెంట్ కనుక ఉండి ఉంటే మళ్ళీ షాక్ వచ్చే ప్రమాదం ఉంది అతనికి. కాబట్టి మళ్ళీ ఆ వ్యక్తిని మనం సేఫ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి మాన్యువల్ గా దీన్ని ఆన్ చేసుకోవాలి పవర్. అప్పుడు మాత్రమే ఇంట్లోకి పవర్ సప్లై వస్తుంది. దానికోసం ఈ ఫీచర్ ని డెవలప్ చేయడం జరిగింది. మనం హై వోల్టేజ్ లో వోల్టేజ్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మాన్యువల్ గా హై వోల్టేజ్ ని క్రియేట్ చేస్తున్నాను. మనం పెట్టుకున్న సెట్టింగ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే మనం చూడొచ్చు. ఇప్పుడు మనం 260 వోల్ట్స్ అనేది హై వోల్టేజ్ గా పెట్టుకున్నాం. 260 కన్నా ఎక్కువగా నేను మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నా దీనికి. చూడండి ఇక్కడ హై వోల్టేజ్ దగ్గర బ్లింక్ అవుతుంది, పవర్ అనేది ఆగిపోయింది. సో ఇప్పుడు 285 అనేది చూపిస్తుంది ఇక్కడ, కానీ మనం సెట్టింగ్స్ చేసుకుంది 260 వోల్ట్స్ మాత్రమే. ఎప్పుడైతే 260 కి ఇక్కడ హై వోల్టేజ్ అనేది మనకి ఇండికేషన్ వస్తుంది. ఎప్పుడైతే 260 కన్నా ఎబో పవర్ వెళ్ళిందో ఆటోమేటిక్ గా ఇది ఇంటి మొత్తానికి పవర్ సప్లై ఆపేసింది మనం ఏమీ చేయకుండానే. సో ఇప్పుడు ఇది ఎప్పుడు పవర్ సప్లై రెజ్యూమ్ అవుతుంది అనే దానికి మళ్ళీ నేను నార్మల్ కి తీసుకొచ్చి చూపిస్తాను నేను పవర్. ఇప్పుడు అంటే మనం 260 లిమిట్ పెట్టుకున్నాం కదా, 260 కన్నా కిందకి తీసుకొస్తాయి. ఇప్పుడు నేను 260 కన్నా కిందకి వస్తే ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ
ఇక్కడ టైం డిలే అనే ఆప్షన్ దగ్గర బ్లింక్ అవుతుంది. ఇక్కడ 6-5 సెకండ్స్ ఎప్పుడైతే ఇది టైం డిలే సెట్ చేసుకుంటుందో సెట్ చేసుకోవడానికి ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు 238 చూడండి ఇక్కడ. అంటే 260 కన్నా బిలో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా పవర్ సప్లై వచ్చేసింది మనకి. ఇది హై వోల్టేజ్. ఇప్పుడు ఇదే విధంగా మనం లో వోల్టేజ్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. మనం 135 అనేది లో వోల్టేజ్ గా పెట్టుకున్నాం. 135 కన్నా కిందకి పవర్ సప్లై వచ్చినప్పుడు ఇది డిఫాల్ట్ గా పవర్ సప్లై ఆపేస్తుంది. అది కూడా చూద్దాం. నేను ఇప్పుడు మాన్యువల్ గా లో వోల్టేజ్ క్రియేట్ చేసి చూపిస్తాను. నేను చూడండి, మనం ఎప్పుడైతే లో వోల్టేజ్ చూస్తున్నామో బల్బ్ కూడా డిమ్ అవడం మనం గమనించవచ్చు. ఇక్కడ లో వోల్టేజ్ దగ్గర మనకి ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ లో వోల్టేజ్ అనే డిస్ప్లే వచ్చేసి పవర్ సప్లై ఆగిపోయింది. చూడండి, ఇక్కడ 121 వచ్చింది. మనం పెట్టుకున్న లిమిట్ 135 కన్నా కిందకి ఎప్పుడైతే వచ్చిందో పవర్ సప్లై అయిపోయింది. ఈ రెండు ఫంక్షన్స్ మనం సెట్టింగ్స్ చేసుకునే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ కి పవర్ సప్లై నేను రెజ్యూమ్ చేసి చూపిస్తా. అది ఏ విధంగా ఆన్ అవుతుందో మనం చూద్దాం. 135 అండ్ అబోవ్ ఎంతైనా సరే. ఇప్పుడు మళ్ళీ టైం డిలే ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి 10 సెకండ్స్ టైం డిలే ఫంక్షన్ ఉంటుంది. ఆ 10 సెకండ్స్ లో మళ్ళీ పవర్ సప్లై అనేది ఆటోమేటిక్ గా రెజ్యూమ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే 210 వచ్చేసింది, 135 కన్నా ఎబోవ్. సో మన సేఫెస్ట్ లిమిట్ ఏదైతే ఉందో దానికన్నా పైకి వెళ్ళినా గానీ ఆ లిమిట్ కన్నా కిందకి వచ్చినా గానీ పవర్ సప్లై ఆపేసి మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ మొత్తానికి సేఫ్టీ ఇస్తుంది. దాన్ని బట్టి అది వెయిట్ చేస్తుంది. ఆ లిమిట్ లో ఉన్నప్పుడు మాత్రమే హెల్దీ ఎప్పుడైతే ఉంది. ఇప్పుడు హెల్దీ అనే దగ్గర గ్రీన్ లైట్ మనకి బ్లింక్ అవుతుంది. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ హెల్దీ దగ్గర గ్రీన్ లైట్ ఉందో మనకి సేఫ్ పవర్ ఇంట్లోకి వస్తున్నట్టు అర్థం అనమాట. దాన్ని మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 207 అనేది ఇప్పుడు వస్తుంది. బట్ పవర్ ఫ్లక్చుయేషన్స్ అనేది కామన్ కాబట్టి అది సెకండ్ బై సెకండ్ మారుతూ ఉంటాయి. బట్ యాక్యురేట్ గా చూపిస్తుంది మనకి. ఇక్కడ మనకు హై వోల్టేజ్ లో వోల్టేజ్ బైపాస్ అనే ఒక స్విచ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు హెచ్ఎల్వి అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఆన్ లో ఉంది. అంటే మన ఫంక్షన్ హై వోల్టేజ్ లో వోల్టేజ్ అని పనిచేస్తుంది. ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ లో మనకి హై వోల్టేజ్ వచ్చినప్పటికీ మనకి పవర్ సప్లై ఇంట్లో అవసరం ఉంటే దీన్ని మనం ఆఫ్ చేసినట్టయితే హై వోల్టేజ్ ని బైపాస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా గానీ ఈ డివైస్ తో సంబంధం లేకుండానే మన ఇంట్లోకి ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది. మనకి హై వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా గానీ అది యాజ్ ఇట్ ఈజ్ గా మన ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇది జనరల్ గా ఏంటంటే ఒక ఆప్షన్ మాత్రమే. దీన్ని యూజ్ చేయకూడదని మేము రికమెండ్ చేస్తాం. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఆర్ ఎక్సిజెన్సీ సిచ్యువేషన్స్ లో మాత్రం దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఎప్పుడు ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకి హై వోల్టేజ్ లో వోల్టేజ్ మనం ఏదైతే లిమిట్ సెట్ చేసుకున్నామో ఆ లిమిట్ ప్రకారం ఈ డివైస్ పనిచేస్తుంది. ఇప్పుడు ఎర్త్ లీకేజ్ అండ్ షాక్ ప్రొటెక్షన్ చెప్పుకున్నాం కదా మనం. ఈ యొక్క పర్టికులర్ డివైస్ అనేది మా ఆఫీస్ కి మేము ఇన్స్టాల్ చేసుకున్నాం. సో మీకు లైవ్ గా ఒక లైవ్ వైర్ తోటి గ్రౌండింగ్ ఇచ్చేసి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మనం చూస్తున్న ఈ డివైస్ మా ఆఫీస్ కి కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మా ఆఫీస్ లో ఎక్కడైనా ఎర్త్ లీకేజ్ జరిగినా ఎవరికైనా షాక్ వచ్చినా గానీ ఆటోమేటిక్ ఏ విధంగా పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం సేఫ్టీ డివైస్ ఏదైతే చూసామో అది మా ఆఫీస్ కి సెల్లార్ లో వచ్చే పవర్ కనెక్షన్స్ కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కనెక్షన్ ఉన్న ఒక బిల్డింగ్ నుంచి ఒక పోర్షన్ లో మనం ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చూద్దాం. ఇప్పుడు ఇదైతే లైవ్ వైర్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పవర్ సప్లై అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వైర్ ని ముట్టుకుంటే పవర్ షాక్ వస్తుంది ఎవరికైనా కానీ. సో ఇది ఎర్త్ అయినా కానీ ఎవరికైనా టచ్ అయినా కానీ ఏ విధంగా పవర్ సప్లై అయిపోతుందో చూద్దాం మనం. దీన్ని తీసుకెళ్లి డైరెక్ట్ ఇప్పుడు నేను గ్రౌండ్ కి పెడుతున్నాను. 20 మిల్లీ సెకండ్స్ లో లెస్ దెన్ ఫ్యూ సెకండ్స్ లో పవర్ సప్లై ఏ విధంగా అయిపోయిందో ఇప్పుడు మీరు చూసారు. మొత్తం పవర్ సప్లై అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పవర్ సప్లై మన ఇంట్లోకి రావాలంటే మనం వెళ్ళి మన డివైస్ దగ్గర మాన్యువల్ గా సెట్ చేసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే ఎవరైనా షాక్ కొట్టిన వ్యక్తికి బై ఛాన్స్ అతను ఇంకా కాంటాక్ట్ లో ఉండి ఉండొచ్చు. సో అతను మనం ఫస్ట్ పక్కకు తీసుకున్న తర్వాత మనం వెళ్ళి మాన్యువల్ గా ఆన్ చేసుకోవాలి. లేదా కంటిన్యూస్ గా ఆటో సెట్టింగ్ అయితే జరిగినప్పుడు అయితే అతనికి మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం సెట్టింగ్ పెట్టుకోవడం జరిగింది. సెట్టింగ్ మాన్యువల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మన డివైస్ దగ్గర ఏ విధంగా మనకి బ్లింక్ అవుతుందో అది మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ దీనికి పవర్ సప్లై రావట్లేదు. నేను నా ఫింగర్స్ తో ముట్టుకుంటున్నా, చూడొచ్చు. ఇప్పుడు మన బిల్డింగ్ మొత్తానికి పవర్ సప్లై అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి ఎర్త్ లీకేజ్ అండ్ సేఫ్టీ దగ్గర రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. సో మనకి ఇక్కడ మెసేజ్ కూడా ELS అని వస్తుంది చూడండి, ఎర్త్ లీకేజ్ అండ్ షాక్.
ఇక్కడ చూడండి 37 మిల్లీ ఆంప్స్ అనేది పవర్ సప్లై ఇందాక వచ్చింది అనమాట, గ్రౌండింగ్ అయింది, లేదా ఒక పర్సన్ కి షాక్ తగిలి ఉండొచ్చు. సో మనం 30 అనేది లిమిట్ గా పెట్టుకున్నాం కాబట్టి 37 ఎప్పుడైతే వచ్చిందో అబౌవ్ 30 రాగానే పవర్ సప్లై ఆపేసింది. ఇప్పుడు మనం అంతా సేఫ్ గా ఉందనుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఈ సెట్టింగ్ బటన్ ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. 30 చేసుకోవాలి. సెట్టింగ్ బటన్ వన్స్ ప్రెస్ చేస్తే ఇక్కడ టైం డిలే తీసేసుకుంటుంది. ఇప్పుడు టైం డిలే అంటే 7 seconds, ఇందాక చెప్పినట్టుగా 10 seconds అని టైం డిలే ఉంటుంది ఎప్పుడైనా సరే. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ పవర్ సప్లై అనేది బిల్డింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ హెల్దీ దగ్గర గ్రీన్ లైట్ వచ్చింది మనకి ఇప్పుడు. సో అంటే ఇప్పుడు మన బిల్డింగ్ మొత్తానికి పవర్ సప్లై మళ్ళీ వచ్చేసింది. ఇది జస్ట్ ఎర్త్ లీకేజ్ అండ్ సేఫ్టీకి సంబంధించి రీస్టార్ట్ బటన్. ప్రతిసారి మనం దాంట్లో మళ్ళీ పవర్ సప్లై అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ ఏదైతే ఇస్తామో డిఫాల్ట్ గా అదే తీసుకుంటాం. జస్ట్ టైం లిమిట్ చూసుకొని 30 వచ్చేసి 30 మళ్ళీ ఎప్పుడైతే నార్మల్ గా వచ్చేసిందో ఆటోమేటిక్ గా మళ్ళీ పవర్ సప్లై అనేది ఇప్పుడు సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఎర్త్ లీకేజ్ అండ్ బైపాస్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఇందాక హై వోల్టేజ్ లో వోల్టేజ్ కి బైపాస్ ఏ విధంగా ఉందో ఇది ఎర్త్ లీకేజ్ కి బైపాస్. ఎప్పుడైనా మనము ఇంట్లో ఎక్కడన్నా ఎర్త్ లీకేజ్ జరుగుతున్నప్పుడు లేదా ఎక్కడైనా షాక్ వచ్చిన తర్వాత పవర్ సప్లై ఆగిపోతుంది. మనం మాన్యువల్ గా ఆన్ చేసుకున్నా గానీ ఇప్పుడు ఆ టైంలో మనం దాని ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకునే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది వైర్ తెగిపడింది ఎక్కడైనా, దాన్ని ఎలక్ట్రీషియన్ పిలిపించి ఆయన వచ్చి మిడ్ నైట్ జరిగింది అనుకోండి, ఆయన ఆ టైంలో రాలేడు, కానీ మనకు తెలుసు అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందనేది. అప్పుడు మనము ఆ ఏరియాని రిస్ట్రిక్ట్ చేసి అక్కడికి వెళ్లకుండా మనం ఎర్త్ లీకేజ్ బైపాస్ చేస్తే మన ఇంటికి పవర్ సప్లై వస్తుంది. ఎప్పుడు దాకైతే ఎర్తింగ్ జరుగుతూ ఉంటుందో పవర్ సప్లై ఇంట్లోకి రాదు, కానీ మనకి ఆ టైంలో పవర్ సప్లై అనేది అవసరం. కాబట్టి ఈ ఎర్త్ లీకేజ్ బైపాస్ ని డిజేబుల్ చేసేస్తే ఇప్పుడు ఎర్త్ లీకేజ్ ఉన్నా గానీ పవర్ సప్లై అనేది ఇంట్లోకి వస్తుంది. కానీ ఎక్కడైతే ఎర్త్ లీకేజ్ జరుగుతుందో అక్కడికి మనం వెళ్లకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మాత్రం దీన్ని వాడుకోవడానికి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ ఇంతకు ముందు చెప్పినట్టు ఇది కానీ యూజ్ చేయడం అనేది రికమెండెడ్ కాదు. ఇది జస్ట్ ఏంటంటే టెంపరీ పర్పస్, అప్పటికప్పుడు మనకి పర్పస్ సర్వే కావడానికి మాత్రమే. సో ఇప్పుడు ఇది ఆన్ చేసి పెడుతున్నాను నేను. ఎక్కడైనా ఎర్త్ లీకేజ్ జరిగితే మళ్ళీ పవర్ సప్లై అనేది అయిపోతుంది. మనం వచ్చి మళ్ళీ మాన్యువల్ గా పవర్ సప్లై ఆన్ చేసుకోవాలి. ఇది దీని యొక్క ఫంక్షనింగ్. ఇప్పటి వరకు మీరు మా ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్, వాటి గురించి వివరాలు తెలుసుకున్నారు మరియు డెమాన్స్ట్రేషన్ కూడా చూడడం జరిగింది. కాబట్టి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మా ఆఫీస్ నెంబర్స్ కి ఫోన్ అయినా చేయొచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా మా ఆఫీస్ కి విజిట్ అయినా చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్ లో కూడా మా ఆఫీస్ యొక్క లొకేషన్ అనేది మ్యాప్ చేయబడింది. దాని ద్వారా డైరెక్ట్ గా మీరు మా ఆఫీస్ కి రావచ్చు, లేదా ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ డివైస్ ని మనం మీటర్ కి కనెక్ట్ చేయాలనుకుంటున్నాం సార్, పర్మిషన్స్ కానీ ఏమైనా తీసుకోవాలా? అవసరం లేదండి, ఎందుకంటే మనం ఏదైనా డివైస్ మీటర్ తర్వాత ఇన్స్టాల్ చేసుకుంటే ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఎట్లయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదు దీనికి. మనకి ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా సార్ గవర్నమెంట్? ఈ ప్రోడక్ట్ కి సంబంధించి ఉన్నాయండి మనకి. ఇది ఇక్కడ ISO, GMP, CE అండ్ ROHS సర్టిఫైడ్. సర్టిఫికేట్స్ మనకు మా కంపెనీ ఈ ప్రోడక్ట్ కి ఉన్నాయి ఈ సర్టిఫికేట్స్ అన్ని మనకి. ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీ అండి. మేము ఈ డివైస్ తో పాటు యూజర్ మాన్యువల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాం. మేము ఎవరైనా ఎలక్ట్రీషియన్ దీని ద్వారా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మాకు ఉన్న యాక్సెస్ లో మా ఎలక్ట్రీషియన్ చేస్తారు, లేదా మా ఎలక్ట్రీషియన్ రీచ్ అవ్వాలని రిమోట్ ప్లేస్ లో ఉంటే యూజర్ మాన్యువల్ ద్వారా ఏ ఎలక్ట్రీషియన్ ద్వారా అయినా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. చెప్తానండి. దాన్ని ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి అనే ట్రైనింగ్ అనేది కూడా మా టెక్నీషియన్ లేదా మా టీం అనేది ప్రొవైడ్ చేస్తారు మీకు. ఓకే సార్, సింగిల్ ఫేజ్ డివైస్ అండ్ 3 phase డివైస్ అండి. కాస్ట్ ఎలా ఉంటుంది సార్ మనకు? సింగిల్ ఫేజ్ డివైస్ వచ్చేసి మాక్సిమం రిటైల్ ప్రైస్ వచ్చేసి 10,999. 10,999. ఓకే. ఇది 3 phase డివైస్ వచ్చేసి మాక్సిమం రిటైల్ ప్రైస్ 16,999 ఉంది. 16,999. ఓకే, రిటైల్ ప్రైస్ ఇది. ఓకే. సో ఎనీ సింగిల్ కస్టమర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. యాక్చువల్గా 2018 నుంచి మేము ఎప్పుడైతే రీసెర్చ్ స్టార్ట్ చేసినామో మార్కెట్ లో వీటిని చాలా డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా మా కంపెనీ త్రూనే మేము ఇన్స్టాల్ చేసేసి లాంగ్ రన్ లో దీని సస్టైనబిలిటీ ఏ విధంగా ఉందో మేము చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మేము మొత్తం దీని సర్వీసెస్, దీని ఎఫిషియన్సీ అంతా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని వ్యాస్ట్ గా అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో మేము ఉన్నాం. ఒకవేళ డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మేము రెడీగా ఉన్నాం. నార్మల్ కస్టమర్స్ కూడా మేము సప్లై చేస్తాం. నార్మల్ కస్టమర్ కూడా మా టీమ్ వెళ్ళేసి ఇన్స్టాలేషన్ చేసేసి దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళకి. ఉంటాయండి. ఇది ముందు చెప్పిన ప్రైస్ అనేది మాక్సిమం రిటైల్ ప్రైస్, డీలర్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మాకు ఎవరైనా డైరెక్ట్ కస్టమర్ కాల్ చేస్తే మేము వాళ్ళకి ఈ డివైస్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. కానీ ఏదైనా ఏరియాకి మా డిస్ట్రిబ్యూటర్ అవైలబుల్ ఉంటే మాత్రం
అక్కడి నుంచి మాకు కాల్స్ వచ్చినా కానీ డివైస్ అనేది మా డిస్ట్రిబ్యూటర్ ద్వారానే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మా డిస్ట్రిబ్యూటర్ కానీ డీలర్ కానీ అవైలబుల్ గా లేరో అక్కడికి మాత్రమే మా ఆఫీస్ ద్వారా ఇన్స్టాలేషన్ చేయించడం అనేది జరుగుతుంది. ఇన్స్టాలేషన్ కానీ సర్వీస్ కానీ సర్వీసెస్ అనేది వెళ్తాయి. సో డీలర్ డిస్ట్రిబ్యూటర్ అవైలబుల్ ఉన్న దగ్గర నుంచి మాత్రం వాళ్ళ టెక్నికల్ టీము వాళ్ళ టీం అంతా వెళ్ళేసి వాళ్ళే ఇన్స్టాల్ చేయడము సర్వీస్ చేయడం అంతా జరుగుతుంది. ఓకే ఇప్పుడు మేము డీలర్ సపోర్ట్ లో భాగంగా కూడా మేము వాళ్ళకి మార్కెటింగ్ వైజ్ గా కానీ అడ్వర్టైజ్మెంట్ వెహికల్ గా కానీ మా అడ్వర్టైజ్మెంట్ వెహికల్ అనేది తిరుగుతుంది వాళ్ళ దగ్గర. ఆ ఏరియాస్ లో కవర్ చేయడం జరుగుతుంది. మేము వారంటీ ఎలా ఉంటుంది సార్ డివైస్ గురించి చెప్పారు. ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఇది 2 years అనేది పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ మరియు ఇంకొక 9 years అనేది సర్వీస్ వారంటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మొత్తం రెండు కలిపి 11 సంవత్సరాల వారంటీ మేము దీనికి ఇస్తున్నాం. దాంట్లో 2 years పీస్ టు పీస్ రిప్లేస్మెంట్, 9 years సర్వీస్ వారంటీ. సో ఆ సర్వీస్ వారంటీ టైంలో మేము సర్వీసెస్ కి ఎటువంటి చార్జెస్ చెయ్యము. 2 years మాత్రం పీస్ టు పీస్ రిప్లేస్మెంట్. మేము డీలర్స్ కి డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి వాళ్ళకి మా కంపెనీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందంటే మార్కెటింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ ట్రైనింగ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ లో వాళ్ళకి నెసెసరీ ట్రైనింగ్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డివైస్ కి సంబంధించి దీని యొక్క సేఫ్టీకి సంబంధించి ప్రజల్లో దీన్ని అవగాహన కల్పించేసి ప్రతి ఒక్కరికి సేఫ్టీని ఇంటింటికి చేర్చాలన్నదే మా యొక్క ఉద్దేశం. మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ కి రీప్లేస్మెంట్ ఉంది కానీ మన ఇంట్లో ఉన్న మనుషులకు మాత్రం రీప్లేస్మెంట్ లేదు. వాళ్ళ యొక్క సేఫ్టీ మన బాధ్యత. కాబట్టి ఈ అసాసా వోల్టాయిక్ సేఫ్టీ ప్లస్ డివైస్ ద్వారా మన ఇంటికి మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించుకుందాం. ఈ డీలర్షిప్స్ కి సంబంధించి కానీ ప్రొడక్ట్ సంబంధించి కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించగలరు లేదా మా ఆఫీస్కి సందర్శించగలరు. థ్యాంక్ యూ.